అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం। ఈరోజు బారా షహీద్ దర్గా వద్ద రొట్టెల పండగ ప్రసిద్ధిగాంచిన భారతదేశంలో నెల్లూరు బారా షహీద్ దర్గాకు ఒక పేరు ఉంది। ఇక్కడ కుల మతాలకు అతీతంగా దేశంలో నలుమూల నుంచి ఇక్కడికి వచ్చి ఈ మొహరం మాసంలో వారి యొక్క కోరికలు, వారి బిడ్డల భవిష్యత్తు అయితేనే, పిల్లోళ్ళ పెళ్ళిళ్ళు అయితేనేమి, సంసారం బాగుండాలా, ఆయు ఆరోగ్యాలు ఉండాలా, ఇళ్ళు కట్టుకోవాలా అనే ఒక ఆశతో ఇక్కడికి వచ్చి ఒకరి చేతుల్లోంచి ఒకరు రొట్టె మార్చుకోవడం, ఈ రొట్టె మార్పిడిలో ఎక్కడ కూడా కుల మతాలు అని చూడకుండా ఒకరికొకరు సంతోషంగా ఈ యొక్క పండుగ జరుపుకుంటున్నారు। దీనికి నేను నెల్లూరు యొక్క ఈ బారా షహీద్ దర్గా ఎవరైతే మెయింటెనెన్స్ ఉన్నారో వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। అలాగే ముఖ్యంగా నేను ఒక రొట్టె వదిలినాను। దయవుంచి ఈ రొట్టెను నేను వదిలింది ఏమీ చేయలేక నిస్సహాయ పరిస్థితిలో కడప నుంచి వచ్చి, కడపలో గడిచిన నెల 9వ తేదీ కడపలో జరిగిన ఒక దౌర్భాగ్యమైన సంఘటన। ఆ సంఘటన ఏమంటే, 2 వర్గాల మధ్యలో ఈ గొడవ అని అధికారులు సృష్టించి ఈ రోజుది వరకు ఆ యొక్క కేసులో దాదాపు 100 కుటుంబాలు తనకలాడుతున్నాయి। ఒక పక్క టిప్పు సుల్తాన్ సర్కిల్ అని, ఒక పక్క హనుమాన్ సర్కిల్ అని, రెండిటి మధ్యలో ఎవరైతే మెయిన్ ఉన్నత అధికారులు ఉన్నారో దాన్ని శాంతియుతంగా పరిష్కరించాల్సింది పోయి దానిని ఒక పెద్ద సీన్గా క్రియేట్ చేసి కేవలం కొంతమంది యువతల వాళ్ళు అవతల వాళ్ళు రాళ్ళు విసురుకుంటే ఆ రాళ్ల వల్ల ఒక సిఐ గారికి దెబ్బ తగిలితే దాని మీద అటెంప్ట్ మర్డర్ కేసు అని 2 గంటలు హాస్పిటల్లో ఉన్న వ్యక్తి ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒకే వర్గానికి 59 అని ఒక 50-60 మంది, FIR 60 అని ఒక 40 మంది దాకా ఈ విధమైనటువంటి సెక్షన్స్ పెట్టి వాళ్ళను ఈ పొద్దు కడపలో లేకుండా దాదాపు 100 కుటుంబాలు కడపలోనే లేకుండా బక్రీద్ పండుగ పోయింది। అదేవిధంగా ఈరోజు మొహరం పండుగకు కూడా వారు కుటుంబ సభ్యులతో దూరమై చాలా బాధపడతా అవసలు పడతా ఉన్నారు। నేను చంద్రబాబు నాయుడు సార్ గారికి విన్నవించుకుంటాను, ఆ దండం పెట్టి ఈ వీడియోను మీ దాకా షేర్ కావాలని ప్రజలను, హిందూ ముస్లిమ్స్ క్రైస్తవ సోదరులందరినీ విన్నవించుకుంటున్నా। దయవుంచి కడపలో ఏదైతే FIR కట్టారో దాని మీద ఒకసారి పునరాలోచించి దాన్ని తిరిగి ఏ సెక్షన్స్ అయ్యి పెట్టారో ఆ సెక్షన్స్ను తొలగించి ఎవరైతే దీనిలో నిజంగా ఇన్వాల్వ్ అయినారో, ఎవరైతే శాంతియుతంగా ఉండవలసిన కడపను అల్లరిగా చేసి కుల మతాల మధ్యలో చిచ్చు ఎవరైతే పెట్టారో అటువంటి శక్తులను ఖచ్చితంగా శిక్షించండి, కానీ అమాయకుల్ని కాపాడవలసిందిగా విన్నవించుకుంటున్నా। సార్, ఇప్పుడు ఎవరైతే సాయి తేజ అనే ఒక అబ్బాయి చనిపోయినాక పోలీస్ కస్టడీలో చనిపోయినాడని ఈ పొద్దు మీరు తీసుకొచ్చి ఆ అబ్బాయిని CID దారిగా దర్యాప్తు చేస్తున్నారు। అదేవిధంగా పరారైన వాళ్ళు 100 మంది కుటుంబాలు ఆవేదన ఇది। నేను ఈ పొద్దు ఈ బారా షహీద్ దర్గా దగ్గర నుంచి మీకు విన్నవించుకుంటున్నా, మిమ్మల్ని చేతులెచ్చి జోడించి చెప్పుకుంటున్నా, దయవుంచి ఇందులో కూడా ఎవరైనా చనిపోయినాక అప్పుడు మీరు విచారించినా దానివల్ల లాభం లేదు। ఇక్కడ ఎట్లయితే హిందూ ముస్లింలు క్రైస్తవులు ఒక కులం లేదు, ప్రతి ఒక్కరు వచ్చి అల్లాహ్ తాలాను, భగవంతుని, జీసస్ క్రైస్ట్ను వారి యొక్క ప్రార్థనలు ప్రార్థించుకొని ఒకరి దగ్గర నుంచి ఒకరు రొట్టెలు తీసుకుంటూ మా యొక్క అందరి బతుకులు బాగుండాలని కోరుకుంటున్నారు। దీన్ని మీరు ఈ యొక్క పండుగ యొక్క ఇస్లాం మతం నేర్పించేది ప్రేమ అనుభవాలు, ప్రేమతో అందరూ ఉండాలా, అందరూ బాగుండాలా। మొహరంలో ఎవరైతే షహీద్ అయినారో దేనికోసం? సుఖశాంతి కోసం। కాబట్టి నేను నిర్ణయించుకుంటున్నా, చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి సార్ ఆలోచించండి, మీ దృష్టికి వచ్చిందో లేదో కడపలో ఘోరాతి ఘోరంగా ఒక సర్కిల్ విషయమై 100 కుటుంబాలు ఊరు వదిలి పారిపోయినారు। వాళ్ళ కనీసం బెయిల్ దొరకడం లేదు, యాంటిసిపేటరీ బెయిల్ దొరకడం లేదు। దీని మీద మీరు పునరాలోచించి ఒక కమిటీని వేసి వీరికి న్యాయం చేయాల్సిందిగా
చేతులెత్తి జోడించి విన్నపం చేసుకుంటున్నారు సార్. ఎస్పీ గారు, ఇది కొంతమంది అధికారులు మీ దృష్టికి ఏం తీసుకొచ్చారు? కడపలో ఎస్పీగా పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చింది. మీకు ఈ చెడ్డ పేరు రాకూడదు. ఇక్కడ ఎలాంటి హిందూ ముస్లింల యొక్క తగాదాలు గలాటాలు అనేది లేదు. కొంతమంది వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం చేసుకుంటున్నవి. దానిని మీరు ఒకసారి ఆలోచించి ఆ ఇన్వాల్వ్మెంట్లో ఉండే వాళ్ళందరినీ శిక్షించండి. అమాయకులైన వాళ్ళందరినీ విడిపించండి. నేను ఏ ఒక్క హిందూ సోదరుని పేరు కూడా ఈ ఎఫ్ఐఆర్లో చేర్పించండి అని కోరడం లేదు, చేర్పించండి కూడా అనగను. ఇప్పటికే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళని కాపాడవలసిందిగా మిమ్మల్ని ఎస్పీ గారిని కూడా నేను వీడియో ద్వారా విన్నవించుకుంటూ